ఏపీ అభివృద్ధికి ఆశీస్సులు అందించాలని ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏపీ తన వంతు సహకారం అందించేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా విన్నవించారు. ఇక వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ను సాధించేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి తోడ్పాటు అందించాలని కోరారు. భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాంష్తో కలిసి మంత్రి లోకేష్ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని మోదీ నివాసానికి వెళ్లిన లోకేష్ కుటుంబం దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు. మోదీకి లోకేష్ శాలువా కప్పి తిరుమల శ్రీవారి విగ్రహాన్ని అందజేశారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీ యువగళం కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించారు. ఇక లోకేష్ నుంచి మొదటి ప్రతిని అందుకున్నారు. ఇక మరో పుస్తకంపై మోదీ సంతకం చేసి లోకేష్కు అందించారు. ఇక 2024 ఎన్నికలకు ముందు లోకేష్ చేపట్టిన 3132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్లో పొందుపరిచారు.